తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ పెట్టడం లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన మంత్రివర్గ విస్తరణపై మాత్రం ఓ క్లారిటీ రావట్లేదు. మొన్నటి వరకు ఆషాఢం అన్న నేతలు ఆ తర్వాత విస్తరణను శ్రావణ మాసంకు మార్చేశారు. తదనంతరం మహారాష్ట్ర ఎన్నికలు కూడా ముగియడంతో రేపో మాపో విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణకు అనేక అడ్డంకులు ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు నల్గొండ నేతలే అడ్డంకిగా మారారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో అన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా నేతలకు పదవులు దక్కాయి. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకే పదవులు వరించాయి. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సీనియర్ నేతలు కావడంతో మంత్రి పదవులు దక్కాయి. దాంతో మరో సామాజిక వర్గానికి పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైందని పార్టీ నేతలు చెప్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆయనకు కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో సర్కార్ ఏర్పడగానే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారట. ఇప్పుడు అదే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై లోతైన చర్చ జరిగిందట. ఇప్పటి వరకు కొన్ని జిల్లాలకు అసలు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో ముందు ఆ జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారట. ప్రస్తుతం హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారట. దాంతో నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక్ సోదరులు ఎవరో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారట. అటు రంగారెడ్డి జిల్లా కోటలో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరినో ఒకరిని ఎంపిక చేద్దామని అనుకున్నారట రేవంత్ రెడ్డి. కానీ నల్గొండ విషయానికి వచ్చేసరికి అసలు సమస్య మొదలైంది. నల్గొండలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నారు. దాంతో బీసీ లేదా ఎస్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు. కానీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి తనకే ఇవ్వాలని బెట్టు చేస్తున్నారట. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే తనను మంత్రి చేస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూడా ఆయన గుర్తు చేస్తున్నట్టు సమాచారం.